కురుపాం నియోజకవర్గంలో ఎన్నికల రోజు చినకుతమ పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఏఎంసీ చైర్మన్ డొంకాడ రామకృష్ణ. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గల చినకుతమ గ్రామంలో ఎన్నికల రోజు జరిగిన ఘటనపై మీడియా సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ డొంకాడ రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల రోజున వైసీపీ ఎమ్మెల్యే తన భర్త తమ అనుచరులతో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి తనపై దాడి చేశారు అని, కానీ ప్రస్తుతం వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎమ్మెల్యే తన భర్త అనుచరులతో తమపైకి దాడికి వచ్చి తిరిగి తమపై దాడి జరిగిందంటూ ప్రచారాలు చేస్తున్నారని, తమని ఎమ్మెల్యే భర్త వారి అనుచరులు వెంబడించి మరీ కొట్టారని ఆయన అన్నారు. పోలీస్ వారి భద్రత నేపథ్యంలో గదిలో ఉంచారని, అంతే తప్ప వారిని ఎవరూ నిర్బంధించలేదని కూడా ఆయన పేర్కొన్నారు. శత్రుచెల్ల విజయరామరాజు గారిపై తప్పుడు ప్రచారం మానుకోవాలని అన్నారు. ఆయన తీవ్రంగా ఖండించారు. 11వ తేదీన జరిగిన సంఘటన సందర్భంగా కురుపాం నియోజకవర్గం అలాగే జీమల్స్ మండలం కుదం పంచాయతీ చినకుదం గ్రామంలో జరిగిన సంఘటనకు సందర్భించి ఆ రోజు జరిగిన సంఘటన చూసుకుంటే చాలా ఆశ్చర్యంగా, ఒక శాసనసభ్యురాలుగా ఆవిడ చేసే ప్రవర్తన, ఆవిడ చేసే దౌర్జన్యం చూస్తే చాలా ఆశ్చర్యంగా గ్రామస్తులు అంతమందికి కూడా కలగడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు 11వ తేదీన 10వ తేదీన వాళ్ళ తాలూకా పార్టీ ఆఫీసులో వాళ్ళు కూర్చొని కార్యకర్తలు కూర్చుండబెట్టి వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా ఇక్కడ ఓటింగ్ శాతాన్ని తగ్గించాలన్న ఒక ఆలోచనతో ఆ రోజు 10వ తేదీ సాయంత్రం వాళ్ళ తాలూకా వైకాపా ఆఫీసులో నా పంచాయతీకి సంబంధించి వాళ్ళు వేసుకున్న ప్లాన్ అనేది మేము గమనించలేదు. గమనించినప్పటికి కూడా మేము మా జాగ్రత్తలో మేముంటూ వాళ్ళకి ఇచ్చిన సలహా ఏమిటంటే, వాళ్ళ వైకాపా తాలూకా క్యాండిడేట్లే నాకు కొంతమంది ఇదిగో మీ వీళ్ళకి ఈ రకంగా ఆలోచన మా మేడం గారును మా సార్ ఈ రకంగా డైరెక్షన్ ఇచ్చారు, మీ గ్రామానికి సంబంధించి ఇచ్చారని ఒక సమాచారం మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ తాలూకా వైకాపాకు సంబంధించిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు గొడవ లేకుండా కాముకి వెళ్ళిపోతే బాగుంటుందని టైప్లో రిక్వెస్ట్ చేసేటప్పుడు కూడా దౌర్జన్యంగా నువ్వెవడవు ఇక్కడ మాట్లాడడానికి, నువ్వు ఈ బూతులు ఉండడానికి నీకు సంబంధం ఏంటి అని దూకుడుగా నాపై సొక్కా పట్టుకోవడానికి ప్రయత్నించిన సందర్భంలో మా కార్యకర్తలు అలాగే పోలీస్ బందోబస్తు కూడా వచ్చి ఆయన బయటికి నెట్టి కారు దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. కారు దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఇలాగ మీసం మెలివేసి తొడకొట్టి సాయంత్రం లోపు నీకు ఖచ్చితంగా అతమరుస్తా హే డొంకాడా అని ఛాలెంజ్ చేసి ఆయన వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మా కార్యకర్త అంతమందికి కూడా సరే ఆయన ఏదో కుర్ర వయసులో ఉన్నాడు, ఆయన మరి ఏదో అన్నాడులే ధనుష్ మీకు ఎందుకు, మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోండి అని మా కార్యకర్తలందరినీ కూడా నేను ఇంటికి పంపించడం జరిగింది. ఇంటికి పంపించిన తర్వాత ప్రశాంతంగా ఓటేసుకున్న సందర్భంలో పుష్పశ్రీవాణి అలాగే పుష్పశ్రీవాణి భర్త అలాగే పార్వతీపురం నుండి ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు బాచి తమ్ముడు నాని అలాగే వాళ్ళ అనుసరులు పార్వతీపురం నుండి వచ్చిన అనుసరులు అందరూ కలిసి మోకొమ్మడిగా మళ్ళా 4:30 నుండి 5 మధ్యలో వాళ్ళంతమంది 4-5 కార్లు వేసుకొని ఒకేసారి దూకుడుగా వచ్చి నాపై దాడి చేయాలనే ప్రయత్నంతో ఎలా ఒకలాగా ఎలక్షన్ అనేది ఓటు బ్యాంక్ పర్సంటేజ్ అనేది ఓటింగ్ శాతం తగ్గించాలని కసిపెట్టుకొని 11:30కు ఒకసారి 1:00కు ఒకసారి 4:30కు ఒకసారి ఏదైతే 1:30కి నాకు మీసం మెలిపెట్టి తొడగొట్టి నన్ను హతమరుస్తానన్నారో అదే భాగంలో నన్ను హతమర్చాలనే ఆలోచనతో పార్వతీపురం నుండి మొత్తం నాయకులు ఒక అనుసరులు తీసుకొచ్చి నాపై దాడి చేయడం జరిగింది. దాడి చేసిన సందర్భంలో అక్కడ ఎవరు నా కార్యకర్తలు లేరు. నేను 151 బూత్లో నేను ఏజెంట్గా ఉన్న మన మాజీ మంత్రివర్యులు చిత్రసర్ల విజయరామరాజుపై ఆరోపణ చేయడం అనేది అది దురదృష్టకరం అండి. ఈరోజు ఆవిడ బయటపడ్డదంటే ఆయన పుణ్యమే. ఆయన మీద కూడా ఆరోపణ చేయడం చాలా అన్యాయం. ఆయన తప్పు. ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసుంటారు. ఆయన అనుభవం ప్రకారం మాకు మందలించి మీరు చేస్తున్న తప్పు తెలుసో తెలియక ఏదో సంఘటన జరిగింది, దాన్ని మీరు ఆపండి, లేదంటే
ఈరోజు మన ప్రాంతమంతా రకరకాలుగా ఒక ఎమ్మెల్యేపై దాడి చేసిన చెడ్డ నీ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా రేపు పొద్దున పోలీస్ కేసులు అన్నీ జరుగుతాయి, వద్దు, తెలుసో తెలియకో జరిగింది, దాన్ని ఆపండి అని ఆయన మాకు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా మా కార్యకర్తలు అంతమంది కూడా ఒక్కసారి పెద్ద ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఒక్కసారి అలాగా ఆయన చెప్పిన మాటను గౌరవిస్తూ ఇమీడియట్గా ఆవిడ్ని కూడా బయటికి తీసుకొచ్చి పంపించడం జరిగింది. రెండోది, తప్పుడు ప్రచారాలు ఏడు చేస్తున్నారంటే నన్ను గదిలో పెట్టారు, నన్ను కరెంట్ ఆఫీసారు, నన్ను నిర్బంధించారన్నది చాలా తప్పు. నాపై తలపై బండరాయి ఎత్తిన టైంలో గ్రామస్తులందరూ ఒక్కసారి మోకమ్మడిగా వాళ్ళు వెంబడించిన టైంకి మన పోలీస్ బందోబస్తే వాళ్ళకి రక్షణ